హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, అందరూ ఇంట్లో ఏం చేసుకున్నారు? నేనైతే ఈరోజు ఫిష్ పులుసు అలాగే ఫిష్ ఫ్రై చేశాను. నా స్టైల్లో ఎలా చేయాలో మీరు కూడా చూసేసేయండి. ముందుగా ఫిష్ని నీట్గా శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు రాసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు పులుసుకి అలాగే ఫ్రైకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం ఒక 4 పెద్ద ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని, ఒకటేమో చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అలాగే 2 పెద్ద టమాటాలని 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ మోస్ట్లీ గ్రైండ్ చేసేస్తాను కాబట్టి పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మసాలా దినుసులు వేస్తున్నాను. ఒక 3 ఇలాచీలు, 5 లవంగాలు, ఒక 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, అలాగే ఒక అనాస పువ్వు. వీడియోలో చూపించినట్లుగా మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలు టమాటా అన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని ప్లేట్లో కొద్దిగా తీసుకుంటున్నాను ఫ్రై కోసం. దీనిలో ఉప్పు పసుపు కారం, ఒక 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను, తర్వాత వేసి కలిపాను. అయితే దీనిలో సెపరేట్గా మసాలా పౌడర్ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మసాలా దినుసులు వేసాం కాబట్టి. కొద్దిగా స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ కలిపిన ముద్దకి ఉప్పు కారం సరిపడిందో లేదో చూసుకొని ఇప్పుడు ఈ మసాలా ముద్దని ఫిష్ ముక్కలకి అంతా బాగా మసాలా పట్టేలాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి. జనరల్గా చాలామంది ఫిష్ ఫ్రై కార్న్ఫ్లోర్తో జస్ట్ ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేస్తారు కదా, ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అవి మ్యారినేట్ అయ్యేలోపు మనం ఫిష్ పులుసు రెడీ చేసుకుందాం. దానికోసం నేను ఈ మట్టి కడాయిని తీసుకున్నాను. దీనిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు, తర్వాత ఎండుమిర్చి కూడా వేశాను. ఫిష్ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది, సో ఆయిల్ ఎక్కువే వేశాను. ఇప్పుడు దీనిలో ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా తరుక్కున్నాను కదా, అది వేసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. మనం తినే కారాన్ని బట్టి అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిక్సర్ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని అది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టుకున్నాను. ఈ మసాలా ముద్ద అంతా పచ్చివాసన పోయేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది. ఈ స్టేజ్లో మనం కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం, ధనియాల పౌడరు, కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. జనరల్గా మనం ఈ స్టేజ్లో చింతపండు పులుసు వేసి పులుసు కొంచెం మరిగిన తర్వాత ముక్కలు వేసేస్తాం కదా పచ్చివి. బట్ మా సైడ్ ఎలా చేస్తామంటే ముక్కలను కూడా ఫ్రై చేస్తారు. మా సైడ్ అంటే మా ఇన్లాస్ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు మామూలుగా పచ్చి ముక్కలు వేసేస్తారు డైరెక్ట్ పులుసులో. సో నేను ఈ రెండు కాకుండా ముక్కల్ని కొద్దిగా గ్రేవీలో కొంచెం ఫ్రై అయ్యేలాగా పెడతాను. అది కొద్దిగా మగ్గిన తర్వాత పులుసు వేస్తాను. నేను చింతపండు పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి చింతపండు పేస్ట్ని నాకు కావాల్సిన వాటర్లో కలుపుకొని డైరెక్ట్గా వేసేసాను. ఈ స్టేజ్లో ఉప్పు కారం అంతా చెక్ చేసుకొని అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకొని మూత పెట్టేస్తాను. ఫిష్ త్వరగా ఉడికిపోతుంది. ఇది ఉడికేలోపు నేను ఫిష్ ఫ్రై చేసుకుందామని చెప్పి దీన్ని వేరే స్టవ్ మీదకి చేంజ్ చేశాను. ఈ పులుసులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం ఒక తవా తీసుకున్నాను. ఇది ఓన్లీ ఫిష్ ఫ్రై కోసమే ఇది క్యాస్ట్ ఐరన్ది తీసుకున్నాను. ఇది క్యాస్ట్ ఐరన్ అవ్వడం వల్ల దీని టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఫ్రై కూడా నాన్ స్టిక్ ప్యాన్ మీద వచ్చినట్లే చాలా బాగా అవుతుంది అన్నమాట. ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఫ్రైని కూడా వేసి మూత పెట్టాను. ఈ ఫిష్ ఫ్రై అంతా నేను లో ఫ్లేమ్లోనే చేస్తాను. ఇది 1 సైడ్ ఫ్రై అయ్యాక ఫ్లిప్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని రెండో వైపు కూడా నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మసాలా ముద్దతో ఫ్రై చేసుకోవడం వల్ల ఫిష్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే నేను ఈ ఫిష్ పులుసుకి అలాగే ఫ్రైకి కూడా మస్టర్డ్ ఆయిల్ యూస్ చేశాను. చాలామందికి మస్టర్డ్ ఆయిల్ నచ్చదు, బట్ దాన్ని నేను బాగా మరిగిస్తాను సో దట్
దాని ఘాటు స్మెల్ పోతుంది అనమాట. తర్వాత అది బాగానే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మస్టర్డ్ ఆయిల్ హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియోలో చూపించినట్లు ఫిష్ని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని రిమైనింగ్ ఫిష్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. మా ఇంట్లో పులుసులో ముక్కల కంటే ఫ్రైవే ఎక్కువ తింటారనమాట. అందుకే పులుసులో కొద్దిగా చేశాను, ఫ్రైకి ఎక్కువ చేశాను అనమాట. మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మన ఫిష్ పులుసు కూడా మరిగిపోయింది. ఒకసారి ఫిష్కి తగలకుండా నీట్గా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. యమ్మీ అండ్ టేస్టీ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.